ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. వృషభ రాశి స్నేహితులారా, రాబోయే 4 రోజులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి అంటేనే స్థిరమైన ఆలోచనలు, భోగభాగ్యాలకు ఆశించే మీ జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణావకాశం తలుపు తట్టబోతుంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా అనుభవిస్తున్న ఇబ్బందులు, కుటుంబంలో నెలకొన్న అశాంతికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. మీరు ఎంత శ్రమపడినా ఆశించిన ఫలితం రాక నిరాశకు గురయ్యారు. మీ సహనాన్ని, ఓర్పును పరీక్షించిన కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఎన్నాళ్ళు అనుభవించిన కష్టానికి తగిన ప్రతిఫలం వడ్డీతో సహా అందబోతుంది. భూతత్వ రాశి అయిన మీకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మీరు చాలా మొండివారు, అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. కానీ మీ మొండితనం కొన్నిసార్లు మీకు అనవసరమైన శత్రువులను పెంచుతుంది. మీరు అందరినీ నమ్ముతారు, అదే మీ పెద్ద బలహీనత. ఇన్నాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసిన వారికి కాలం బుద్ధి చెప్పబోతుంది. ఇప్పుడు జరగబోయే మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతాయి. మీ కష్టార్జితం మీకు తిరిగి రావడమే కాకుండా ఊహించని ధనలాభం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా TBW అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ వెంటే ఉంటూ వెనుక మీ అవకాశాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలలో వీరిని అస్సలు నమ్మకూడదు. అదే సమయంలో SBH అక్షరాల వారు మీకు నిజమైన స్నేహితులుగా నిలిచి కష్ట సమయంలో సాయం చేస్తారు. మీ పనులలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి వారు కారకులవుతారు. ఆర్థికంగా మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపును చూడబోతున్నారు. ఇన్నాళ్ళు ఆగిపోయిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. దైవకృప వల్ల ఊహించని మార్గాల ద్వారా ధనం లాభం కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం. వ్యాపారులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా వస్త్ర వ్యాపారంలో ఉన్నవారికి భారీ లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ పనితీరుపై అధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశం ఉంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న ప్రతిష్టంభన తొలగిపోయే సమయం ఇది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య విషయంలో గొంతు లేదా మెదడు, అలాగే మెడకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధిక పని ఒత్తిడి వల్ల వచ్చే అలసటను తగ్గించుకోవడానికి సరైన విశ్రాంతి అవసరం. ఈ రోజుల్లో మీరు చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం లేదా వినడం చాలా మంచిది. శుక్రవారం రోజున మహాలక్ష్మికి పాయసం నైవేద్యంగా పెట్టండి. గోసేవ చేయడం, ఆవుకు పచ్చగడ్డి తినిపించడం వల్ల మీ దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వృషభ రాశి మిత్రులారా, ఇక మీ భయాలను పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి నా ధన్యవాదాలు.